అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం, లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం, మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం. నల్లా నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతుండేనో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 12 సార్లు 12 కాలాలు మీకు రైతు బంధు రూపంలో 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలతోని 2 సార్లు ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఏం చేసిండు కేసీఆర్? సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువుమంటూ ఇంకో గంట చదువుతా. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని 1022 చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మిషన్ కాకతీయ ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే చాలానే. ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను 40,000 కోట్ల అప్పు చేసిండు సంవత్సరానికి అని అన్నవు. మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు. 1,50,000 సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు మీరు. మరి 1,50,000 కోట్ల అప్పు నువ్వు చేస్తేవి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అప్పు చేసి అంటే మంచిళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. మహిళా సోదరీమణులేమో సీట్ల కోసం కొట్లాడతాను, టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోబట్టి ఫ్రీ బస్సు గట్లున్నది. అదొక్కటి తప్ప ఒక్క పథకం ఏదన్నా అయిందా? ఆ రైతు బంధుకే దిక్కులేదు. కేసీఆర్ గారు చెప్పిండు, మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, యాది పెట్టుకోమన్నాడు. ఇలా అయిందా చెప్పినట్టు? ఇలా 1,50,000 కోట్ల అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే, కనీసం ఒక గోడ కట్టలే, కనీసం ఒక పథకం చాలు చేయలే. ఏడవైనా పైసలు మరి? ఢిల్లీలో ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి, దుకాణం నడుస్తుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరే కొంతమంది పోవచ్చు,